హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్తున్నది పొడగట్లపల్లి, కోనసీమ జిల్లా రావులపాలెం మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం గోదావరి నది పరివాహక ప్రాంతం. ఊరి ప్రక్కన గోదావరి కాలువ ప్రవహిస్తుంది. ఇది మండల కేంద్రమైన రావులపాలెం నుండి 5 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 95 కిలోమీటర్ల దూరంలోని ఉంది ఈ పొడగట్లపల్లి. నేను చూపిస్తున్న ఈ దేవాలయం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో గోదావరి నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే రావి చెట్టు, వేప చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా కొలువై ఉండడం. అలాగే ఇక్కడ గర్భగుడిలో ప్రత్యేకించి పూజారులంటూ ఎవ్వరూ ఉండరు. మనం తీసుకెళ్ళిన పూజా సామాగ్రితో మనమే మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి ఎక్కువగా వివాహం జరగని వారు, అలాగే సంతానం కలగని వారు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తారని నేను ఆ గుడికి వెళ్ళాక తెలిసింది. అక్కడ చాలామంది మాకు చెప్పడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా వారికి కూడా ఒక సిద్ధాంతి గారు చెప్పడం జరిగింది. తర్వాత పెళ్ళి కూడా కుదిరింది. సో అందరికీ చాలా నమ్మకం. మా కుటుంబం అంతా చాలా విశ్వాసంగా ఆరాధిస్తాం. అందువల్ల మేము కూడా ఈ గుడి గురించి చెప్పదలుచుకున్నాము. మీకు కూడా ఈ గుడి గురించి తెలిసి మీరు కూడా వెళ్ళి మంచిగా పూజ చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే అసలు రాబుద్దే అవ్వదు. అక్కడ కూర్చొని ఉండాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్కసారి వెళ్తే అసలు రాబుద్దే అవ్వదు. అంత ప్రశాంతంగా ఉంటుంది. సిటీకి దూరంగా పల్లెటూరి వాతావరణంలో ఇది అంత లోపలికి ఉన్నప్పటికీ కూడా అమలాపురం నుంచి, అంబాజీపేట నుంచి, అలాగే రాజమహేంద్రవరం నుంచి కూడా జనాలు వస్తూనే ఉన్నారు. ఈ వీడియోకి అయితే ఇంతేనండి విషయాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు. అలాగే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. లవ్ యూ. బాయ్ బాయ్.